రామచంద్రాపురం ఊర్లో చాటింపు వేస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు అమావాస్య అష్టగ్రహ కూటమి కారణంగా ఊరిన జనాలెవరు రాత్రి 12 గంటల నుండి ఉదయం 3 వరకు ఎవరు కూడా బయటికి రావద్దని గ్రామ పెద్దలు చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండండి అని చాటింపు వేయిస్తారు. ఇంకా విహారీ ఏమో ఇంటి బయట నించొని ఉంటాడు. లక్ష్మి ఆదికేశవుల దగ్గరికి వెళ్ళి, నాన్న ప్లీజ్ నాన్న, బయట ఉండొద్దని చెప్తున్నారు కదా నాన్న, అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారు, విహారీ గారు ఇబ్బంది పడతారు నాన్న, ప్లీజ్ నాన్న ఇప్పటికైనా లోపలికి రమ్మని చెప్పు నాన్న అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆదికేశవులు ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఒక అమ్మాయికి పురిటి నొప్పులు వస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా అమ్మా ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, నేను నొప్పి భరించలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. అది విన్న విహారీ తనని ఎలాగైనా సరే హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను అని తోపుడు బండి మీద తనని పడుకోబెట్టి తీసుకుని వెళ్తూ ఉంటాడు. తనకి హెల్ప్ చేయడం చూసి మరి ఊరి పెద్దలు మారిపోయి లక్ష్మీ విహారీని ఒకటి చేస్తారా? ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.